అండి, నమస్తే. గోమయ ధూప్ స్టిక్స్ మనము బయట ధూప్ స్టిక్స్ అయితే మనకి కెమికల్స్ వేసి వస్తాయి. కానీ గోమయ ధూప్ స్టిక్స్ మనకి నెగిటివ్ ఎనర్జీతో పాటు మనకి శ్వాస సంబంధ సమస్యలు రాకుండా కూడా చేస్తుందన్నమాట. నేను ఈరోజు గోమయ ధూప్ స్టిక్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, నేనైతే ఒక పెద్ద రిస్క్ నుంచి అయితే బయటపడ్డాను అనమాట. ఏంటి అంటే, దేశీ రైస్ గురించి తెలిసిన వాళ్ళకి మరియు ఒక 15 డేస్లో ఆ రైస్కి విపరీతంగా పట్టే పురుగు గురించి, అసలు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనో, ఆ వేపాకులు వేసి లవంగాలు వేసి మూటలు కట్టి చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. మనకి దేశీ రైస్లో మనకి ప్రకృతి వ్యవసాయం సిద్ధంగా పండిస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఏంటంటే ఏ కెమికల్స్ వాడం. బయట అయితే వేరే వాళ్ళు అయితే బయట హైబ్రిడ్ రైస్లో అయితే బోరాక్స్ పౌడర్ వాడతారు. వాటికి ఆల్రెడీ కెమికల్స్ కొట్టి ఉంటాయి కాబట్టి వాటికి పురుగు కూడా తొందరగా పట్టదు. కానీ మనకి దేశీ రైస్లో ఏంటంటే ముడి బియ్యమే ఉంటుంది కాబట్టి ఒక 15 డేస్కి అమ్మంటే పురుగు వచ్చేస్తుంది. ఒకవేళ మనకు పురుగు వచ్చినా మళ్ళీ మనం అవి చెరిగినా కూడా మళ్ళీ పురుగు వచ్చేస్తుంది అన్నమాట. సో చాలా అంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఆ పురుగుతోటి. నేను ఈ ధూప్ స్టిక్స్ ఒకసారి ముట్టించేసి ఆ బూడిదని బాగా తుట్టలు పట్టినాయి అన్నమాట, ఒక 25 kg బ్యాగ్లో. ఇక ఒకసారి వదిలేసాను, పడితే పట్టింది. ఇక నా వల్ల కాదు ఈ చెరగటం శుభ్రం చేయటం అనిపించింది. ఎందుకో ఒకరు చెప్పారనమాట, ఇలా బూడిదేస్తే కంట్రోల్ అవుతుంది అనేసి. కానీ నేను ధూప్ స్టిక్స్ బూడిద ఉంటే జస్ట్ పైనే చల్లాను, మొత్తం కూడా కలపలేదు, పైనే చల్లాను. ఒక 4 days రాది చూస్తే ఆ తుట్టెలు పట్టిన బియ్యం మంచిగా ఎక్కడికెక్కడి విడిపోయింది, ఉన్న పురుగులు కూడా చనిపోయాయి అనమాట. సో నేను షాక్ అయినా, భలే రిలీఫ్ అనిపించింది. సో ఇలానే ముడి బియ్యం పురుగు పట్టింది అని అనుకున్న వాళ్ళు మంచిగా గోమయ ధూప్ స్టిక్స్ తీసుకోండి. మనకి ధూపం వేసుకున్నాక మిగిలిన బూడిదని తీసుకొని ఆ బియ్యంలో అయితే వేయండి, మీకు అయితే పురుగు అయితే పట్టదు. ఇంకోటి ఏంటంటే, మనకి గోమాత చాలా రకంగా మనకి సాయం చేస్తుంది. అటు ప్రకృతి వ్యవసాయంలో కానీ ఇంటిలో కానీ చాలా వరకు రిస్క్ లేకుండా చేస్తుంది. మనకి ఈ గోమయ ధూప్ స్టిక్స్లో వేపాకు ఉంటుంది, కర్పూరం ఉంటుంది, గోమూత్రం ఉంటుంది, ఇంకా ఆవుపేడ ఉంటుంది, ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుతారండి. మనకి గోమూత్రం ప్రకృతి వ్యవసాయంలో పంటలకు పిచికారీ చేస్తారు, దానివల్ల పురుగు కూడా కంట్రోల్ అవుతుంది. సో మీకు ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అయితే ఇంకొంచెం మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.